ఇప్పటి వరకు మనము ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్ట్గా సావర్నిటీ మీద అటాక్ చేయలేదు, ఉగ్రవాద శిబిరాలను అటాక్ చేశామనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ పాకిస్తాన్ మాత్రము ఎక్కడ డిస్ప్యూట్ లేనటువంటి మా ఏరియాస్ మీద కూడా దాడి జరిగింది అనేటువంటి ఒక ఏడుపు గొట్టు ప్రకటనను వాళ్ళు చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది. ఈరోజు ఉదయాన్నే తూర్పు తెల్లవారగానే తనతో పాటు విజయ గీతికను సింధూర వర్ణభరితమైనటువంటి ఆకాశంతో మోసుకొచ్చింది. 140 కోట్ల మంది భారతీయులు విజయ గర్వంతో ఈరోజు సెల్యూట్ చేసేటువంటి ఒక ఉద్విగ్నమైనటువంటి క్షణము. భారత్ పహల్గాంకు సంబంధించినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈరోజు డైరెక్ట్గా భారతీయ సైన్యం పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి నట్టింట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఉదయం తెల్లవారుజామున 1:44 స్టార్ట్ అయింది. భారత అంబుల పొదిలో ఉన్నటువంటి రాఫేల్ యుద్ధ విమానాలు ఈరోజు పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి సరిహద్దు వెంట ఉన్నటువంటి మొత్తం ఒక ఏదైతే ఈకో సిస్టమ్ ఉందో ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి ఒక మొత్తం ఏదైతే సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి శిక్షణ శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాలను నేలమట్టం చేసింది. వాటికి సంబంధించినటువంటి డేటా ముజఫరాబాద్, కోట్లీ, గల్పూర్, భీంబర్, సియాల్కోట్, చాకమ్రు, మురిడ్కే, బహావర్పూర్ ఇవన్నీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఏవైతే ఉగ్రవాద శిబిరాలను దశాబ్దాలుగా కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసి ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. భారత్ అటాక్ను పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఈరోజు పాకిస్తాన్లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా మూసేశారు. అదేవిధంగా రావుల్పిండి, సియాల్కోట్లో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఎయిర్పోర్ట్లను మూసేశారు. ఉదయం 10:30 గంటల సమయంలో పాకిస్తాన్ కాలమాన ప్రకారం అక్కడ ప్రధాని, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్తో పాటు అక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షులతో కలవబోతున్నారు. ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఒక ఫాల్స్ ప్రాపగండాను పాకిస్తాన్ స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ డిస్ప్యూట్ లేనటువంటి కొన్ని ప్రాంతాల మీద కూడా ఈరోజు ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మనం ఉదయం 10 గంటలకు భారత ఆర్మీ పెట్టేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాతనే ఎక్కడెక్కడ దాడి జరిగిందనేటువంటిది కన్ఫర్మ్ చేయగలుగుతున్నాం. మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే భారత ఆర్మీ ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. వాటికి సంబంధించినటువంటి డేటా ఉంది. భారత యుద్ధ విమానాలతో ఈ దాడి జరిగింది. చాలా ఖచ్చితంగా ప్రిసైజ్గా లక్ష్యాన్ని ఛేదించేటువంటి మిసైల్స్ను, బాంబులను డ్రాప్ చేయడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున 1:44 ప్రాంతంలో లో హైట్తోని, అంటే చాలా తక్కువ హైట్తోని, కేవలం కొన్ని వందల మీటర్ల హైట్లోనే విమానాలు ఎగిరాయని చెప్తున్నారు. ఎందుకంటే లో హైట్లో ఉన్నప్పుడు రాడార్లో ఆ విమానాలు కనబడవు. రాడార్లో విమానాలు కనబడకుండా ఒక కొత్త టెక్నాలజీని ఇండియా ఎవాల్వ్ చేసింది లో హైట్లో వెళ్ళేటువంటి సమయంలో. ఇప్పటికే ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్ దగ్గర ఉంది. సో ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి లో హైట్లో వెళ్ళి చాలా ప్రిసైజ్గా లక్ష్యాన్ని ఛేదించేటువంటి బాంబులను వేసి ఈ మొత్తం ఆపరేషన్ను క్లోజ్ చేశారు. ఈ ఆపరేషన్ను అజిత్ డోవల్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన సైన్యాధ్యక్షులు పూర్తిగా ఆపరేషన్ను రాత్రంతా లైవ్లో వాచ్ చేశారు. దేశం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి వేళ, దేశం మొత్తం తన గుండెల మీద సైన్యం ఉంది అని భారత దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి సమయంలో భారత సైనికులు, భారత సైనికులకు సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు, రక్షణ మంత్రి, ప్రధానమంత్రి ఈ దేశం కోసం, ఈ దేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదుల పని పట్టేందుకు రాత్రంతా మేలుకొని ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. ఉదయాన్నే తెల్లవారుజామున తూర్పు తీరంలో సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు లేస్తున్నప్పుడు ఒక గొప్ప విజయ గర్వంతో ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి విజయం వచ్చిందనేటువంటి ఆనందంతో ప్రతి ఒక్కరం నిద్రలేస్తున్నాం. సో ఒక గొప్ప ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ ఎస్కలేట్ అవుతుందా? ఇక్కడ నుంచి ఎక్కడి వైపు వెళ్తుంది? పాకిస్తాన్ ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది? భారత్ ఏ విధంగా ఈ ఆపరేషన్ చేసింది? ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంత నిజం ఉంది? ఎటువంటి విషయాల్ని భారత్కి సంబంధించినటువంటి ఆపరేషన్ పూర్తి చేసినటువంటి ఆర్మీ ఆఫీసర్ చెప్తారు అనేటువంటి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం ఆపరేషన్ ఎందుకు జరిగింది అనేటువంటిది కూడా మనం చూడాలి. దాదాపు 13-14 రోజుల క్రితం జరిగినటువంటి ఒక దాడి కాశ్మీర్లో కేవలం అక్కడ ఉన్నటువంటి అందాలను, మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి పహల్గాంను చూద్దామని వెళ్ళినటువంటి కొన్ని జంటలను, కొన్ని ఫ్యామిలీస్ని ఉగ్రముఖలు టార్గెట్ చేశాయి. మగవాళ్ళను వెతికి వాళ్ళ మతం అడిగి మతం పేరుతో వాళ్ళను చంపేశాయి. చాలా దారుణమైనటువంటిది. 140 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగినటువంటి సిచ్యువేషన్. ఇమీడియట్గా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఒక కోపం వచ్చినటువంటి సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్ తర్వాత భారత సైన్యము, భారత ప్రభుత్వము పూర్తిగా దీని మీద ఒక కంప్లీట్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఈరోజు ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఏ విధంగా చేయబోతుంది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. ఓవర్ టు యూ కార్తిక్.